హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బిగ్ షాక్ అండి. ప్రభుత్వం నుంచి పెండింగ్ సమస్యలపై నీరు గార్చిన మంత్రుల బృందం సమస్యలు తీరేది అప్పుడే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు కొండంత ఆశలు కల్పించినటువంటి ప్రభుత్వం, తీరా అధికారంలోకి వచ్చాక వారి సమస్యల పరిష్కారం విషయంలో మళ్ళీ టోకరా వేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాల సమస్యలపై ప్రభుత్వం తీవ్రమైన మొండి చేయి చూపించిందని, వారి గోడును పట్టించుకోవటంలో చిత్తశుద్ధి లోపించిందని అయితే ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఆశించిన ఈ ఒక్క ప్రధాన సమస్యకు కూడా మంత్రులు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ చర్చల ప్రక్రియను గమనిస్తే ప్రభుత్వం ఎంత మొక్కుబడిగా వ్యవహరించిందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సచివాలయంలో జరిగిన ఈ యొక్క సమావేశంలో కేవలం ఇద్దరు మంత్రులతోనే చర్చలను సరిపెట్టారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు మాత్రమే ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఉద్యోగుల సమస్యలు అన్నీ కూడా ప్రధానంగా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. జీతాలైతేనేమి, బకాయిలైతేనేమి, అలాగే పీఆర్సీ కమిటీ ఇటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఫినాన్షియల్ మినిస్టర్ మరియు ఆర్థిక శాఖకు సంబంధించి ఉన్నతాధికారుల ఉనికి అంటే వారు ఉండడం అనేది చాలా కీలకం అన్నమాట ఈ యొక్క చర్చలో. సో, కానీ ఈ యొక్క కీలకమైన చర్చల్లో ఆర్థిక మంత్రి గాని, కనీసం ఆ శాఖ అధికారులు గాని లేకుండా చర్చలు జరపడం అంటే అది కేవలం తూతూ మంత్రంగా జరిగిన వ్యవహారమే అని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. మరి ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లైనటువంటి 12వ పీఆర్సీ అమలు, మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన మరియు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అలాగే గత ప్రభుత్వ కాలం నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి డిఏ అరియర్స్ మరియు ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం మౌనం వహించింది. ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులను చర్చల పేరుతో పిలిచి వారిని గందరగోళానికి గురిచేసి ఎటువంటి ఫలితం లేకుండా చేశారనేది స్పష్టమవుతోంది. అయితే ఈ చర్చల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం సమస్యల పరిష్కారం కంటే కూడా ఉద్యోగుల ఆందోళనను అణిచివేయడమేనని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ప్రధానంగా. అయితే ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నేతృత్వంలో రేపటి నుండి శ్రీకాకుళంలో భారీ నిరసన కార్యక్రమం జరగాల్సి ఉంది. ఆ నిరసన గనక జరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భయపడి కేవలం ఆ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడం కోసమే ఈ చర్చల నాటకం ఆడారనైతే అర్థమవుతోంది అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చల్లో కేవలం బొప్పరాజు వర్గానికి చెందిన ప్రతినిధులను మాత్రమే పిలిచి మాట్లాడడం, మిగిలిన ఉద్యోగ సంఘాలను పక్కన పెట్టడం కూడా అనేక అనుమానాలకు తావుతీస్తోందని చెప్పేసి కూడా ప్రతిపక్ష నేతలు వాపోతున్నారు. ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచినటువంటి 23 డిమాండ్‌లు అత్యంత ముఖ్యమైనవని, వారు ఏండ్ల తరబడి తమ సొంత డబ్బుల కోసం అంటే పీఎఫ్, అలాగే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని నేతలు చెబుతున్నారు. అయితే మంత్రులు మాత్రం గత ప్రభుత్వ తప్పిదాలనే పాత పాటనే పట్టుకొని కాలయాపన చేస్తున్నారే తప్ప, ఈ వచ్చిన కాలంలో ఈ యొక్క సమయంలో ఏం చేశారనేది చెప్పడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి కూడా ఒక నిర్దిష్టమైన గడువు డెడ్‌లైన్ ఇవ్వకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలని చెబుతూనే ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తొక్కిపెట్టడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం చర్చల పేరుతో ఉద్యోగుల కళ్లకు గంతలు కట్టి వారిని మరోసారి మోసగించిందనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తోంది. సో, దీనిపై చాలామంది స్పందించారండి. ముఖ్యంగా ముఖ్యాంశాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నామమాత్రపు చర్చలు, హామీలు అమలు లేమి, అలాగే అంటే ఆహ్, ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి హామీలు లేమి,
అలాగే ఉద్యమ అణిచివేత, ఆర్థిక బకాయిల నిర్లక్ష్యము, విభజించి పాలించు అంటూ కాలయాపన అని చెప్పేసి అప్డేటు. సో, దీనిపై స్పందించినటువంటి కొందరు ఉద్యోగ పెన్షనర్స్ ఈ విధంగా అయితే అంటున్నారు. ముఖ్యంగా వారు ఏమంటున్నారంటే, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు. అంటే తీరా రేపు ఉద్యమం జరిగే సమయానికి ఉద్యమం అనేది జరగకుండా చేస్తూ ఉన్నారు అనేది ఒకటో పాయింటు. ఇకపోతే ఫైనాన్స్ మినిస్టర్ గానీ, ముఖ్యమంత్రి గానీ, ఆర్థిక అధికారులు గానీ లేకుండా చర్చలు జరిపి ఆహ్, ఎవరికి చెవిలో పువ్వులు పెడతారు అని జెప్పేసి కూడా వారి మనసులోని మాటను విధంగా ధైర్యంగా చెప్తూ ఉన్నారు. అలాగే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మంత్రులతో పరిచయం పెంచుకుంటారని జెప్పేసి కూడా కొందరు భావిస్తూ ఉండగా, ఉద్యోగులకు కూడా 2029 ఎన్నికల్లో ఉద్యోగులు స స టోకరా కొడతారు అని జెప్పేసి ఈ విధంగా అంటున్నారు. రేపు జరగాల్సిన మీటింగ్ క్యాన్సెల్ చేసేందుకే ఈ విధంగా ఆహ్, ఈ విధంగా అయితే చర్చలు జరిపారని జెప్పేసి మరికొందరు అభిప్రాయపడుతూ ఉండగా, ఉద్యోగ సంఘ నాయకులకు మంత్రులతో టీ, స్నాక్స్ అందాయి. ఉద్యోగుల నడ్డి విరిగినట్లే అని జెప్పేసి అంటున్నారు. అంటే చాయ్, బిస్కెట్ మీటింగ్‌లకే ఇది పరిమితం అయ్యింది ఈ యొక్క మీటింగ్ అన్నట్టు చెబుతూ ఉన్నారు. అలాగే ఉద్యోగుల ఆందోళనను ఆపడానికి చర్చల పేరిట మరోసారి మోసం జరిగింది. ఈ ట్రాప్‌లో ఉద్యోగులు పడ్డారు అంటూ మరికొందరు వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతూ ఉండగా, అలాగే ఆహ్, మరికొందరు ఇవేవి పట్టించుకోవద్దు. ధైర్యంగా దయచేసి ఉద్యమాన్ని అయితే కొనసాగించండి అని మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అలాగే చర్చలు చాలా ఆహ్, హ స సహృదయ భావంతో వాతావరణంలో జరిగాయి. సో, అటు ప్రభుత్వానికి ఎటువంటి ధ్యాస లేదని ఉద్యోగ సంఘాలకు అర్థమవుతుందంటున్నారు. సో, ఆ విధంగా ఏపీ సిస్కో ఎంప్లాయీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేవలం రూ. 13,887 ఒక పూట తిని 2 పూటలు పస్తూ ఉంటున్న వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీలు దయచేసి వారిని పర్మనెంట్ చేయవలసిందిగా అంటే ఈ మేరకు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పర్మనెంట్ చేయాల్సిందిగా అయితే వారు కోరుతూ ఉన్నారు. 12వ తేదీ నుంచి ఉద్యమం మొదలు పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వము ఈ విధంగా ముందు ఇలా చేయటము అనేది జరిగిందంటున్నారు. సో, ఈ విధంగా వారి ఉద్దేశాలేవైతే ఉన్నాయో ఉద్యోగ పెన్షనర్స్ అయితే తెలియజేశారనమాట. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.